హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో మార్నింగ్ టీ టైం వరకు అలానే మధ్యాహ్నం గీ ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ ఇంట్లో అంతా క్లీన్ చేసిన తర్వాత బయట కూడా క్లీన్ చేసి కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే స్నానం అది చేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను డైలీ చేసుకున్నట్టే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే మా బాబు మా హస్బెండ్ అయితే లెగుస్తారనమాట. లేచాక ఇంకా మాకు టీ పెట్టుకుంటాము. అలానే మా బాబుకైతే పాలైతే వేడి చేసి పెడతాననమాట. నేను పాలపై మేగడైతే ఈ విధంగా ఒక బాక్స్లో కలెక్ట్ చేసుకొని ఈ బాక్స్ని అయితే డీ ఫ్రిడ్జ్లో చేస్తానన్న ముందైతే తీసి అయితే పెట్టుకుంటానమాట బయట. ఇంకా ఈ మేగడ మనం ఫస్ట్ వేయక ముందు బాక్స్లో ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకుంటాను. ఫస్ట్ వేసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా మేగడంతా తీసి కలెక్ట్ చేసి పెట్టుకుంటానమాట. ఇప్పుడు ఈ మేగడను కూడా ఇందులో వేసేసి ఇంకా మధ్యాహ్నం అయితే గీ ప్రిపేర్ చేస్తాను. అందుకని చెప్పి ఇంకా బాక్స్ అయితే బయటే ఉంచేస్తాను. ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కదా, ఇదంతా నార్మల్గా అయిపోద్ది అనమాట మధ్యాహ్నం అయ్యేసరికి. ఇది 15 డేస్ది అనమాట మొత్తం. ఇప్పుడు గీ ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. ఈ వీడియో అయితే మార్నింగ్ టీ టైం వరకే చూపించాను. తర్వాత మధ్యాహ్నం లంచ్ టిఫిన్స్ అవి అయితే చూపించలేదు. డైరెక్ట్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే గీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ గీ ప్రిపరేషన్ నుంచి అయితే వీడియో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఏమేమి కావాలో అన్నీ తీసి అయితే పెట్టుకుంటున్నాను. నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది కనుక నేను హ్యాండ్ బ్లెండర్తో అయితే చేసుకుంటున్నాను. మీరు మిక్సీ జార్లో యాడ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. నేను ఈ మేగడ కలెక్ట్ చేసిన బాక్స్ని మార్నింగ్ బయట పెట్టేశాను కదా, ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసి నార్మల్గా అయిపోయింది. చూసారు కదా, మార్నింగ్ గట్టిగాని గడ్డలాగా ఉండేది. ఈ విధంగా ముందు బయట పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను బీటర్తో చేస్తున్నాను కనుక కొద్దిగా తుల్లుతుంది అని చెప్పి ఈ విధంగా లోతుగా ఉండే తపేలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మేగడంతా వేసేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని బీట్ చేసుకోవడమే. ఇప్పుడు మీరు ఐస్ వాటర్ ఉంటే ఐస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి.
చూస్తున్నారు కదా, మంచిగా వెన్నంతా పైకైతే తేలిపోయింది. ఈ విధంగా బీటర్‌తో చేసుకోవడం వల్ల కొద్దిగా పని తేలిక అయితదనమాట. అంటే క్లీనింగ్ కూడా పెద్దగా ఉండదు. ఇంకా ఈ విధంగా చేసేసి వేరేగా ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని వెన్నంతా తీసి ఈ బౌల్‌లో వేసి ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి వెన్నని. నేను యూట్యూబ్‌లోనే ఏదో వీడియోలో విన్నాననమాట. వెన్నని వాష్ చేయకపోతే చిన్న చేదొస్తదంట వెన్న. ఈ విధంగా అయినా వెన్నను వాష్ చేసుకుంటారు చాలా వరకుని. మా అమ్మోళ్ళైతే చేసేటప్పుడు ఈ విధంగా 2 సార్లు ఇప్పుడు తీసిన వెన్నని ఈ విధంగా ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని వేసుకుంటారు. మళ్ళీ ఇందులో వేసిన వెన్నని ఇంకొకసారి వాటర్‌లో వేసి అయితే తీసుకుంటారనమాట. ఈ విధంగా నేను వెన్నంతా తీసాను. చూస్తున్నారు కదా, నీట్‌గా వెన్నంతా అయితే తీస్తాను. ఈ మజ్జిగని మీరు మజ్జిగ చారులా అయినా చేసుకోవచ్చు. లేదంటే మొక్కలకు వేసినా మంచిదేనంట ఈ మజ్జిగకి. నేనైతే మొక్కలకైతే వేసాననమాట. మధ్యాహ్నం చేశాను కనుక ఇంకా ఉంచలేదు. నార్మల్‌గా మార్నింగ్ చేసుంటే మజ్జిగ చారు ఏదైనా ప్రిపేర్ చేసేదాన్ని. ఇంకా మొక్కలకైతే వేసాను. ఇప్పుడు ఈ బౌల్‌లో ఉన్న వెన్నని ఇంకొక బౌల్‌లో వాటర్ తీసుకొని మళ్ళీ దాంట్లో ఒకసారి వేసి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి ప్రిపేర్ చేయడానికి ఏదైనా కొద్దిగా లోతుగా ఉండే కళాయి ఏదైనా తీసుకోండి. ఇది కొద్దిగా పొంగుతుంది కనుక కొద్దిగా లోతుగా ఉండేదైతే బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా వెన్నని, ఈ వెన్నని యాడ్ చేసుకొని ఇంకా కొద్దిసేపు సిమ్లో పెట్టి మరగాలన్నమాట. అంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా, మీకు అర్థమవుతుంది. వీడియోని అయితే చూడండి, చూస్తే అర్థమైపోద్ది.
చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. అలానే నెయ్యి తయారైపోయిందని తెలియడానికి ఒక డ్రాప్ అయితే వాటర్ వేస్తే మనకు పట్ పట్ అని పేలినట్టు సౌండ్ రావాలి. వస్తే అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా టీ జాలి ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి. కొద్దిగా లాస్ట్లో చిన్న చిన్న పిప్పులాగా అలా వస్తుంది అనమాట. నేనైతే ఈ విధంగా స్ట్రైనర్ పెట్టి చేసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ దీంట్లో ఎందులోనే వేస్తే మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి. నేను స్టీల్ దీంట్లో వేస్తున్నాను కనుక వేడిదే వేసేస్తున్నాను. ఇంకా నెయ్యి అంతా వేసిన తర్వాత కళాయిని తిన్నగా తీసుకొని వెళ్ళి సింక్లో పెట్టేయకుండా గోడకి ఎక్కడైనా ఆనించి సైడ్కి పెడితే ఏదైనా ఎక్స్ట్రాగా ఉండే నెయ్యి అంతా సైడ్కి చేరుతుంది అనమాట. మనం కష్టపడి చేస్తాం కనుక ఊరికే పడేయకుండా ఎంతైనా వేస్ట్ చేయకుండా ఉండడం కోసం అలా పెట్టండి. సైడ్కి అయితే కొద్దిగా నెయ్యి అయితే వస్తుంది. నేనైతే అలానే పెట్టాను. మీకు వీడియోలో అయితే చూపించడం మర్చిపోయాను. కొద్దిగా నెయ్యి అయితే వచ్చిందనమాట, సైడ్కి అంతా చేరింది. నేనైతే ఈ విధంగా స్టీల్ టిన్లో అయితే వేస్తున్నాను అనమాట నెయ్యినైతే. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ చూసుంటే ఒక చిన్న టిన్లో అయితే వేసేదాన్ని స్టీల్ దీంట్లో. అది మీడియంగా అయితే అయ్యింది. కాకపోతే నేను బిర్యానీలు అవి ఇవి చేసేటప్పుడు యూజ్ చేసేస్తున్నాను. అందుకని చెప్పి ఇంక సపరేట్గా వేద్దామని చెప్పి అయితే దీంట్లో వేసి అయితే ఉంచుతున్నాను. అలానే కళాయిల్లో అయితే ఈ విధంగా అడువంతా ఈ విధంగా మాడిపోయినట్టు అయిపోద్ది. దీంట్లో వాటర్ వేసి వదిలేయాలి కొద్దిసేపు, క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంక ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.